ఇప్పుడు శైలేంద్రకి ఏం శిక్ష వేయాలి వస్తారా అని రిషి వస్తారని అడుగుతాడు కదా. సార్, ఈ శిక్షలు అవి నాకు తెలీదు, మీరైతేనే బాగా ఆలోచించి శిక్షించగలరు అని అంటుంది కదా వసు. ఇంకా సరే నేనే ఆలోచిస్తానులే అని రిషి కొన్ని జలగల్ని తెప్పిస్తాడు. శైలేంద్రకి కట్లు విప్పిచ్చేస్తారు. శైలేంద్ర కాళ్ళను చెక్ చేసుకుని నా కాళ్ళు బాగానే ఉన్నాయి, నేను నడవగలను అని అనుకుంటూ ఉంటాడు. చేతులు కూడా చెక్ చేసుకుంటాడు. నా చేతులు కూడా బాగానే ఉన్నాయి, బాగానే పనిచేస్తుంది, ఈరోజు ఎలా అయినా సరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. కొన్ని జలగల్ని శైలేంద్ర రూమ్లో వేసేస్తారు. ఇంకా జలుగులు పాక్కుంటూ వస్తూ ఉంటాయి. ఏంటి ఈ జలగలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని శైలేంద్ర బెడ్ పైకి ఎక్కి బెడ్ పైన కూర్చుంటాడు. ఇంకా నెమ్మదిగా ఆ జలగలన్నీ రూమ్ అంతా స్ప్రెడ్ అవుతూ మంచం కూడా ఎక్కుతూ ఉంటాయి. ఇప్పుడు ఎలా మంచం కూడా ఎక్కుతున్నాయి, నేను ఎలా తప్పించుకోవాలి వీటి బారి నుండి? వీటికి కనుక చిక్కాననుకో నా రక్తం అంతా పీల్చేస్తాయి అని ఇంకా శైలేంద్ర మంచం పైన నిలబడతాడు. అలా ఒక్కొక్క జలగ మంచం పైకి ఎక్కుతూ ఉంటాయి. బెడ్ పైకి ఎక్కే జలగలన్నిటినీ కిందకు తోసేస్తూ ఉంటాడు శైలేంద్ర. శైలేంద్రకి నిద్రొస్తూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు కానీ నిద్రపోయానంటే ఆ జలుగులన్నీ నా ప్రాణాన్ని తీసేస్తాయి, నా రక్తం మొత్తం పీల్చేస్తాయి, అస్సలు నిద్రపోకూడదు, మెలకుగా ఉండి ఆ జలుగులు పైకి రాకుండా వచ్చే వాటిని అన్నింటినీ కింద వేస్తూ ఉండాలి అని అలానే మేలుకొని ఒక్కొక్క జలుగ పైకెక్కుతూ ఉంటే వాటిని కిందకు తోసేస్తూ ఉంటాడు నైట్ అంతా శైలేంద్ర. ఇదంతా రిషి వసు సీసీటీవీ ద్వారా స్క్రీన్లో చూస్తూనే ఉంటారు. చూసారా సార్, ఆ శైలేంద్రకి ఇప్పుడు కూడా బుద్ధి రావట్లేదు, కనీసం ఇప్పుడైనా సరే నన్ను క్షమించు రిషి, నా తప్పు నేను తెలుసుకున్నాను అంటే మీరు వదిలిపెట్టేస్తారు కదా. కానీ ఆ మాట మాత్రం శైలేంద్ర నోటి నుంచి రావడం లేదు. అలా ఇబ్బందులు పడుతున్నాడు కానీ తను ఎంత ఇబ్బందినైనా భరించాలనుకుంటున్నాడు కానీ క్షమించమని మాత్రం అడగాలని అనుకోవట్లేదు సార్ అని అంటుంది వసుధార. అవును వస్తారా, వాళ్ళలో పశ్చాత్తాపం రియలైజేషన్ లేకుండా మనం మాత్రం ఏం చేయగలం అని అంటాడు రిషి. పద వస్తారా మనం ఇంటికి వెళ్దాం అని అంటాడు రిషి. సార్, ఈరోజు నైట్ అంతా జలగలతో అలా ఉండాల్సిందేనా శైలేంద్ర అని అంటుంది వసు. తప్పదు కదా మరి, శిక్షను అనుభవించాల్సిందే అని అంటాడు రిషి. అక్కడున్న స్టాఫ్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉదయం అవగానే తను నిద్రలోకి జారుకుంటున్నప్పుడు వేరే రూమ్లోకి షిఫ్ట్ చేసి ఆ జలగలన్నింటినీ తీసివేసి క్లీన్ చేయించేసేయండి అని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసి రిషి వసు అక్కడి నుండి వెళ్ళిపోతారు. శైలేంద్ర నైట్ అంతా జాగారం చేస్తూ ఉంటాడు జలగలతో. ఒక పక్కన ఫుల్గా నిద్రొస్తూ ఉంటుంది శైలేంద్రకి, కానీ ఒక పక్కన జలుగులు బెడ్డెక్కుతూ ఉంటాయి. కునుపాట్లు పడుతూ సడన్గా మెలకు తెచ్చుకుని అమ్మో అస్సలు నిద్రపోకూడదు, లేకపోతే నా రక్తాన్నంతా జలగలు పీల్చేస్తాయి, అస్సలు నేను కంటి మీద రెప్ప వేయకూడదు అని బలవంతంగా కళ్ళు తెరుస్తూ బెడ్ పైకి ఎక్కుతున్న జలగల్ని కిందకు తోస్తూ నైట్ అంతా నిద్ర లేకుండా జాగారం చేస్తాడు జలగలతో శైలేంద్ర. శైలేంద్ర ఎంత ప్రయత్నించినా ఆపలేకపోతూ ఉంటాడు జలగలని. అవి బెడ్ పైకి ఎక్కుతూనే ఉంటాయి, శైలేంద్ర మీద కూడా ఎక్కుతూ ఉంటాయి. తన మీద ఎక్కే వాటిని కూడా తీసేసి కింద వేస్తూ ఉంటాడు శైలేంద్ర. అలా 2-3 జలుగులు ఎక్కేస్తూ ఉంటాయి. శైలేంద్ర చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు వాటిని తీసుకుంటూ. అలా మీదకెక్కిన జలుగులు రక్తాన్ని పీల్చేస్తూ ఉంటాయి, వాటిని తీసి కింద వేసేస్తూ ఉంటాడు శైలేంద్ర. అలా నైట్ అంతా నిద్ర లేకుండా ఇంకా అలా గడిచిపోతుంది. తెల్లవారేసరికి ఇంకా ఆ నిద్రని భరించలేకపోతూ ఉంటాడు శైలేంద్ర. కునుపాట్లు వచ్చేస్తూ ఉంటాయి. అలా కునుపాట్లు వచ్చేస్తూ అలా తోలుపోయి కింద పడిపోతూ ఉంటే కొంతమంది ఫుల్ మాస్కులతో వచ్చి ఇంకా శైలేంద్రని అక్కడ నుండి వేరే రూమ్లోకి తీసుకువెళ్ళిపోతారు. వేరే రూమ్లోకి తీసుకువెళ్ళిపోయి శైలేంద్రకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ రూమ్లో పడుకోబెట్టేస్తారు. ఇంకా ఈ రూమ్లో ఉన్నటువంటి జలగలన్నింటినీ తీసేసి ఈ రూమ్ని క్లీన్ చేసేస్తారు. శైలేంద్రకి మెలకు వచ్చేసరికి ఆ రూమ్ అంతా కొత్తగా ఉంటుంది. ఇదేంటి, నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్లో ఉంటున్నాను, అసలు ఇక్కడ ఎన్ని రూములు ఉన్నాయి, ఎంతమంది పనిచేస్తున్నారు, అసలు నాకేమవుతుంది, నేను ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు. అవును, రూమ్లో జలుగులు ఉండాలి కదా, ఏమైనాయి అంటే ఆ రూమ్లో నుండి నన్ను ఈ రూమ్లోకి షిఫ్ట్ చేశారా అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉందా ఏమో, ప్రయత్నించాలి, చూడాలి అని ఇంకా లేచి తప్పించుకోవడానికి ఏమైనా ఉపాయాలు ఏమైనా మార్గాలు దొరుకుతాయేమో అని చుట్టూ చూస్తూ ఉంటాడు శైలేంద్ర. ఏమీ కనిపించవు. కానీ
అంతా సీసీటీవీ అండర్లోనే ఉంటుంది అని డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి శైలేంద్రకి. ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి? ఇటు ఏ మార్గము కనిపించడం లేదు. ఎలా అని శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత శైలేంద్రని ఫ్రెష్ అవ్వమని ఒక వాయిస్ వినిపిస్తుంది. నువ్వెవరు ఫ్రెష్ అవ్వమంటే నేను ఫ్రెష్ అవ్వాలా? నాకు ఫ్రెష్ అవ్వాలి అనిపించినప్పుడు నేను ఫ్రెష్ అవుతాను అని అంటాడు శైలేంద్ర. ఈ 1 అవర్లో నువ్వు ఫ్రెష్ అవ్వకపోతే తర్వాత వాటర్ ఉండవు అని వాయిస్ వినిపిస్తుంది. మళ్ళీ ఇదొక ఆఫరా నాకు? చిచ్చి, నా బ్రతికేంటో ఎలా అయిపోయింది అనుకుంటూ ఇంకా శైలేంద్ర బాత్రూంలోకి వెళ్తాడు ఫ్రెష్ అవ్వడానికి. ఇంకా శైలేంద్ర బాత్రూంకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు శైలేంద్ర బెడ్ పైన టిఫిన్ ఉంటుంది. ఆ బ్రేక్ఫాస్ట్ తిని కాఫీ తాగి రెడీగా ఉండు, డాక్టర్ గారు వస్తారు నిన్ను ట్రీట్ చేయడానికి అని వాయిస్ వినిపిస్తుంది. చూడండి, మీరెవరు నాతో మాట్లాడేది? నేను రిషితో మాట్లాడాలి అని అంటాడు శైలేంద్ర. మీరు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో మాట్లాడండి. మీరు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. సార్ వచ్చాక వినిపిస్తాము. ఇంపార్టెంట్ మెసేజ్ అయితే, అర్జెంట్ మెసేజ్ అయితే సార్కి వాయిస్ నోట్ పంపిస్తాము అని అంటుంది ఆ వాయిస్. చూడండి, మీరు ఎవరు మాట్లాడుతున్నారో నాకు తెలియదు. నాకు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోవాలి. నన్ను ఇంటికి తీసుకువెళ్ళమని రిషికి చెప్పండి. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని అంటాడు శైలేంద్ర. మీకు అసౌకర్యాన్ని కల్పించినందుకు మేము చింతిస్తున్నాము. మీకు ఇక్కడ ఉండాలని లేకపోయినా, మీకు అసౌకర్యంగా ఉన్నా కూడా మీరు ఇక్కడ ఉండాల్సిందే, తప్పదు అని వాయిస్ వినిపిస్తుంది. ఆ మాటలకి శైలేంద్ర బిత్తరపోయి అలానే చూస్తాడు. చూసింది చాలు, ఇంకా టిఫిన్ చేయడం ప్రారంభించండి అని వాయిస్ వినిపిస్తుంది. మీరు చెప్తే నేను తినాలా? నాకు తినాలనిపించినప్పుడు తింటాను, నేను ఇప్పుడు తిన్ను అని అంటాడు శైలేంద్ర. మా రూల్స్ ప్రకారం టిఫిన్ పంపించిన 1/2 అవర్ లోపు తినకపోతే మళ్ళీ ఆ టిఫిన్ని వెనక్కి తీసేసుకుంటాం అని వాయిస్ వినిపిస్తుంది. శైలేంద్ర ఆశ్చర్యపోతూ, ఏంటి, టిఫిన్ని వెనక్కి తీసేసుకుంటారా? అంటే ఆకలితో చంపేస్తారా అని అంటాడు శైలేంద్ర. అది ఆకలితో ఉండడం ఉండకపోవడం మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. 1/2 అవర్ లోపు మీరు ఆ పంపించిన టిఫిన్ని ఖాళీ చేయకపోతే మాత్రం మేము వెనక్కి తీసుకువెళ్ళిపోతాము అని వినిపిస్తుంది వాయిస్. చచ్చా, నా బ్రతికేంటి ఇలా అయింది? నాకు నచ్చినట్టు కాకుండా మీరు ఆదేశించినట్టు నేను ఉండాల్సి వచ్చింది. నాకు అస్సలు నచ్చడం లేదు అని అంటాడు శైలేంద్ర కోపంగా. మీకు నచ్చినా నచ్చకపోయినా మేము చెప్పినట్టు మీరు వినాల్సిందే, లేకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఇప్పుడు ఈ టిఫిన్ని కనుక మీరు ఖాళీ చేయకపోతే రేపు మార్నింగ్ వరకు మీకు తినడానికి ఏమీ రావు. అంటే లంచ్ ఏమీ రాదు, డిన్నర్ కూడా ఏమీ రాదు. మళ్ళీ రేపు మార్నింగే మీకు బ్రేక్ఫాస్ట్ వస్తుంది. ఒకవేళ మీరు ఈ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తే కనుక మీకు లంచ్ వస్తుంది, డిన్నర్ వస్తుంది. నిర్ణయం మీది, మీ నిర్ణయం మీదే ఏదైనా ఆధారపడి ఉంటుంది అని వాయిస్ వినిపిస్తుంది. శైలేంద్ర ఆశ్చర్యపోతూ, ఏంటి, ఇప్పుడు తింటేనే లంచ్ డిన్నర్ పంపిస్తారా? ఇప్పుడు తినకపోతే లంచ్ డిన్నర్ పంపించరా? రేపు మార్నింగ్ వరకు ఏమీ పంపించరా? అదేంటి అని అంటాడు శైలేంద్ర. మా రూల్స్ అలానే ఉంటాయి అని వాయిస్ వినిపిస్తుంది. శైలేంద్ర ఫ్రస్ట్రేషన్తో, రే ఎవర్రా మీరంతా, నాతో ఎందుకురా ఇలా ఆడుకుంటున్నారు అంటూ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఓపెన్ చేసి బ్రేక్ఫాస్ట్ని తింటూ ఉంటాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటే శైలేంద్ర వాయిస్ వినిపిస్తుంది. శైలేంద్ర, టేస్ట్ ఎలా ఉంది అని వాయిస్ వినిపిస్తుంది. శైలేంద్రకి పిచ్చ కోపం వస్తుంది. రే, ఏంట్రా నా బ్రతుకు, ఈ సీసీటీవీ అండర్లో ఏంట్రా నా కర్మ కాకపోతే అని చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. శైలేంద్ర, నేను అడిగింది టేస్ట్ ఎలా ఉంది అని, అంతేకాని నీ ఫ్రస్ట్రేషన్ చూపించమని కాదు అని వాయిస్ వినిపిస్తుంది. శైలేంద్రకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ఆ కోపాన్ని బిగబడుతూ, బాగుంది, చాలా బాగుంది, సరేనా అని అంటాడు శైలేంద్ర. శైలేంద్ర, ఇదే మాట కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా, అంత కోపంగా ఎందుకు చెప్తావు అని అంటుంది ఆ వాయిసు. ఇహిహిహి, బాగుంది, చాలా బాగుంది అని వెటకారంగా చెప్తాడు శైలేంద్ర. శైలేంద్ర, మీ నవ్వు చాలా బాగుంది, మీరు అప్పుడప్పుడు నవ్వుతూ ఉండండి అని వాయిస్ వినిపిస్తుంది. రే, ఏంట్రా, నువ్వేమైనా బిగ్ బాస్ అనుకుంటున్నావా? నేనేమైనా కంటెస్టెంట్ అనుకుంటున్నావా? నాకు ఏంట్రా ఈ టార్చరు అని అంటాడు శైలేంద్ర. శైలేంద్ర, టిఫిన్ చాలా బాగుంది అన్నారు కదా, సరిపోయిందా? ఇంకో పార్సిల్ తెప్పించమంటారా అని అంటుంది ఆ వాయిస్.
రే నన్ను వదిలేరా ప్లీజ్ రా, నీకేమైనా బిగ్ బాస్ అవ్వాలని కోరుకుందా? నీ కోరిక మొత్తం నా మీద తీర్చుకుంటున్నావు, ఏంట్రా నువ్వు నన్ను ఎలా తగులుకున్నావు అని అంటాడు శైలేంద్ర బాధగా. మీరు చాలా ఇంటెలిజెంట్ శైలేంద్ర, మీరు చాలా బాగా గెస్ చేయగలిగారు అని అంటుంది ఆ వాయిస్. శైలేంద్ర బిత్రపోయి చూస్తూ, ఏంట్రా నీ బిగ్ బాస్ కోరికని నా మీద తీర్చుకుంటున్నావా? నేను ఎలా కనిపిస్తున్నాను రా, నేను విలన్ని రా అని అంటాడు బాధగా శైలేంద్ర. నువ్వు విలన్ అయితే నేను బాసులకే బాస్, బిగ్ బాస్ అని అంటుంది ఆ వాయిస్. అరే నీకు దండం పెడతానురా, నన్ను వదిలేరా, నీ బిగ్ బాస్ పిచ్చిని నా మీద ప్రయోగించకరా ప్లీజ్ రా అని దీనంగా అంటూ ఉంటాడు శైలేంద్ర. శైలేంద్ర సార్ వచ్చేస్తున్నారు, మళ్ళీ మనం రేపు కలుసుకుందాం, రేపు కూడా ఇలానే ఎంటర్టైన్ అవుదాం. ఈ రోజంతా నీకు ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను శైలేంద్ర, ఆల్ ది బెస్ట్ అని ఆ వాయిస్ కట్ అయిపోతుంది. శైలేంద్రకి ఏమీ అర్థం కాదు. ఏంటి ఈ రోజు మొత్తం నాకు ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండాలా ఈ రూమ్లో, అది సీసీటీవీ అండర్లో? ఏంట్రా బాబు నన్ను ఎలా తగులుకున్నారు మీరు? ఆ బిగ్ బాస్ పిచ్చు అంతా నా మీద వదిలించుకున్నావు కదరా, చిచ్చి నా బ్రతుకు అనుకుంటూ శైలేంద్ర అలా బెడ్ పైన కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో రిషి వస్తాడు. అక్కడున్న స్టాఫ్ అంతా గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తూ ఉంటారు. గుడ్ మార్నింగ్ ఏంటి నరేష్, శైలేంద్రతో నువ్వు బాగా ఆడుకున్నట్టున్నావు బిగ్ బాస్ లాగా అని అంటాడు రిషి. సార్ మీకెలా తెలుసు అని అంటాడు నరేష్. శైలేంద్ర బయటకు వచ్చే అవకాశం లేకుండా అంతా సీసీటీవీ అండర్లో ఉంచుతూ ఇంత సెటప్ చేసిన వాడిని, నేను లేనప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో ఇంట్లో ఉండి కూర్చుని చూసేలా సెటప్ చేసుకోలేనా అని అంటాడు రిషి. నేను ఎక్కడున్నా సరే ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ నా మొబైల్కి కనెక్షన్ ఉంటుంది, దాని ద్వారా ఇక్కడ ఏం జరిగేది నాకు మొత్తం తెలుస్తుంది అని అంటాడు రిషి. సార్ అదేం కాదు సార్, బోరింగ్గా అనిపిస్తుంది, అందుకే శైలేంద్రతో ఓ ఆట ఆడుకుందాము అని అలా చేశాను. ఎలాగో తను కూడా బోరింగ్గా ఫీల్ అవుతున్నాడు కదా ఒంటరిగా ఉండి, ఇలా తను కూడా ఎంటర్టైన్ అవుతాడు, నాకు కూడా నా బిగ్ బాస్ పిచ్చి తీరినట్టు అవుతుంది, నా కోరికని నెరవేర్చుకున్నట్టు అవుతుంది అని ఇలా ప్లాన్ చేశాను సార్, అంతే సార్. ఎలా ఉంది సార్, బాగుందా, పర్వాలేదా, బాగానే ఎంటర్టైన్ చేశానా అని అంటాడు నరేష్. రిషి నవ్వుతూ, శైలేంద్ర ఎంటర్టైన్ అయ్యాడో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం బాగా ఎంటర్టైన్ అయ్యావు కదా అని అంటాడు. అవును సార్ అని అంటాడు నరేష్. మీ ఇద్దరి కాన్వర్జేషన్ మాకు కూడా ఎంటర్టైన్మెంట్గానే ఉందిలే అని రిషి నవ్వుతూ ఉంటాడు. నరేష్ ఇంకా డాక్టర్ గారు రాలేదా, ఇందాకే డాక్టర్ గారు వస్తున్నానని ఫోన్ చేశారు నాకు అని అంటాడు రిషి. సార్ నేను కూడా ఇంకా రాలేదేంటి, రోజు ఈ టైంకి వచ్చేస్తారు కదా అని ఫోన్ చేశాను, 15 మినిట్స్లో వచ్చేస్తానని చెప్పారు సార్ అని అంటాడు నరేష్. సరే నరేష్, డాక్టర్ గారు రాగానే శైలేంద్రని చెకప్ చేయమని చెప్పు అని అంటాడు రిషి. సరే సార్ అని అంటాడు నరేష్. నాకు బయట కొంచెం వర్క్ ఉంది, నేను కూడా డాక్టర్ గారు వచ్చేలోపు 15 మినిట్స్లో నేను కూడా వచ్చేస్తాను అని అంటాడు రిషి. సరే సార్ ఇక్కడ నేను చూసుకుంటాను సార్, మీరు వెళ్ళరండి సార్ అని అంటాడు నరేష్. ఇంకా రిషి బయటికి వెళ్తాడు. వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.